ఓట్స్ తీసుకున్నాను, 2 స్పూన్లు వేసి ఇంకొంచెం వేసాను అనమాట. తర్వాత ఒక ఉల్లిపాయ, ఒక పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర వేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని సన్నగా దీంట్లో కలుపుకుందాం. తర్వాత ఎగ్స్ కలుపుకోవాలి. మనం డైట్ చేయాలనుకున్నప్పుడు ఇలా ఓట్స్ ఆమ్లెట్ తింటే మన టమ్మీ ఫుల్ అయిపోతుంది. కాబట్టి ఇది రెడీ చేసుకోవడానికి మనం ఇప్పుడు రెడీ చేసుకుందాం. ముందుగా దీంట్లో కొంచెం పాలు వేసుకొని మనం ఒకసారి ఓట్స్ని కలిపి పక్కన పెట్టుకుందాం 10 నిమిషాలు. కొంచెం 1 గ్లాస్ పాలు సరిపోతాయి, ఎందుకంటే ఓట్స్ నానడం కోసం. ఈ ఓట్స్ని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇది నానేలోపు మనం ఆమ్లెట్లోకి ఏమేమి కావాలో ఇవన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇంకా మీ దగ్గరే ఉన్న అంటే క్యాప్సికమ్ లేదంటే క్యారెట్ అలా ఏమన్నా సరే కట్ చేసుకొని వేసుకుంటే సరిపోయింది. నేనైతే ప్రిపేర్ చేస్తున్నాను నాకు మా ఆయనకి. మీకు ఇంకేమన్నా వెజిటేబుల్స్ ఇంకేమైనా కావాలనుకుంటే మీరు వేసుకోవచ్చు అన్నమాట. పన్నీర్ వేసుకోవచ్చు, సోయా వేసుకోవచ్చు, అలాగా. నాకైతే ఈరోజు ఏం లేవు కూరగాయలు, అందుకే ఉట్టి ఆనియన్తోనే చేస్తున్నాను అనమాట. మీ దగ్గర ఇంకేమైనా కూరగాయలు ఉంటే అవి కూడా వేసుకోండి, బాగుంటుంది. ఇంకా మనం మంచిగా అవసరం లేదు. కానీ ఈరోజు నేనైతే పెరుగన్నం ఇంకా ఈ ఓట్స్ ఆమ్లెట్తో ఈరోజు మధ్యాహ్నం పూర్తి అయిపోతుంది. ఇలా సన్నగా కట్ చేసుకొని మనం ఆమ్లెట్ వేసేసుకుందాం. ఇలా అన్నీ కట్ చేసేసుకొని మనం పక్కన పెట్టేసుకుందాం. ఈలోగా ఇవి కూడా నానిపోతాయి ఓట్స్ కూడా. ఆ తర్వాత ఎగ్స్ దీంట్లో పగలగొట్టుకొని ఈ కూరగాయలు మనకు కావాల్సిన స్పైసెస్ వేసి ఆమ్లెట్ వేసేసుకుందాం. ఇంకొంచెం నానాలి, అది కొంచెం వేసుకుని కదా మనం ఓట్స్ ఒకసారి కలుపుకుందాం. ఇలా కలిపేసుకున్న ఓట్స్లో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసుకుందాం. ఒకసారి కలిపేసుకుందాం. ఇందులోనే కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, ఇందులో సరిపడా పెప్పర్, నల్ల మిరియాల పొడి. మీరు రుచి తగ్గట్టు వేసుకోండి, ఎందుకంటే పచ్చిమిర్చి కూడా వేస్తాం కాబట్టి చూసి వేసుకోండి. ఇది ఒకసారి కలుపుకొని దీంట్లో గుడ్లు కొట్టేస్తున్నాం. ఇంకా దీంట్లో 3 eggs కొడుతున్నాను. కాబట్టి 2 గుడ్లు 3 గుడ్లు వేసుకున్నాను అన్నమాట. స్ప్రెడ్ చేసేద్దాం. ఇంక ఆయిల్ సరిపోతుంది. ఇలా కలిపేసుకోవాలన్నమాట. మనం కారం వేయకుండా మిరియాలు వేసుకున్నాం కాబట్టి తెల్లగా ఉంది. మీరు కారం కావాలనుకుంటే కారం వేసుకోవచ్చు. లైట్గా నైట్ కూడా తినొచ్చు అనుకుంటే ఇలా ట్రై చేయండి. ఇలా నూనె అయిపోయిన తర్వాత ఈ గుడ్డు మిశ్రమాన్ని దీంట్లో వేసేసుకుంటాం. నేనైతే ఒకటే ఆమ్లెట్ వేసేస్తున్నాను, అవసరం అయితే కట్ చేసుకుంటాను. నేను ఇలా మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి. సిమ్లో పెట్టేసుకోండి. పొయ్యి మూత పెట్టేసి 2 పక్కల కాల్ చేసుకుందాం. దీని మీద మూత పెట్టేసుకొని ఇది మగ్గనిచ్చేద్దాం. సిమ్లో కలిపిన తర్వాత ఇలా ముందు ఒకసారి ప్లేట్లో తీసుకొని ఇలా పెట్టేసి అప్పుడైతే ఎరకుండా చక్కగా నీట్గా వస్తుంది. మళ్ళీ ఒకసారి మూత పెట్టి ఒక 5 నిమిషాలు